నమస్కారం అండి. మీ పేరు? అనిల్ కుమార్ అండి. ఏం చేస్తుంటారండి? వ్యాపారం మాది. ఏం బిజినెస్ వ్యాపారం? ఫర్నిచర్. ఫర్నిచర్ బిజినెస్. ప్రాపర్ ఎక్కడండి? విజయవాడే. ఫస్ట్ నుంచి విజయవాడేనా? ఫస్ట్ నుంచి అంటే ఒక 20 సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటున్నాం. ఎంతమంది పిల్లలు? మ్యారీడా? మ్యారీడ్, 2 పిల్లలు. ఏం చదువుకుంటున్నారు? ఇంటర్మీడియట్. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ? అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి. ఒక్కోసారి ఏమో దీనికన్నా మాంసం కూరలే కొంచెం రేటు తక్కువ అనిపిస్తుంది. ఒక్కోసారి కూరగాయలు చాలా హైక్ అయిపోతున్నాయి. అంటే అది మరి దిగుమతి వల్ల ఇబ్బందో ఏమో తెలియట్లేదు, కానీ ఒక్కొక్కసారి ఆకాశంలో ఉంటాయి నిత్యావసర ధరలు, ఒక్కోసారి ఏమో తక్కువలోనే ఉంటాయి. అది ఫ్లక్చుయేషన్ మరి మన చేతిలో ఏం లేదు, రైతుల్లో కూడా ఏం లేదు. మళ్ళీ దళారులు ఎక్కడన్నా ఆపుతున్నారో లేకపోతే మరి ఏమో తెలియదు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ సామాన్యుడికి అందుబాటులో అయితే ఉండట్లేదండి. ఇది వాస్తవం. ఇవే కాకుండా పప్పులు ఉప్పులు కానీ అవి కానీ ఎలా ఉన్నాయండి? వాటిలన్నిటిలో పోల్చుకుంటే ధరలు అయితే బాగా పెరిగినాయి. వాస్తవం ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఫ్రీ పథకాలని అవన్నీ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ భారం అంతా కూడా జనాల మీదే పడుతుంది. ఏది ఇవన్నీ ట్యాక్సులు కట్టాల్సిందే. అగ్గిపెట్టి కొన్నా, పప్పు కొన్నా, ఉప్పు కొన్నా. ఇప్పుడు వచ్చేసరికి కందిపప్పు పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి. అంటే ఎందుకు పెరగవు? పెన్షన్లని, లేకపోతే పెన్షన్లు ఇవ్వటం తప్పలేదు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం అనేది తప్పలేదు, కానీ ఈ పథకాలన్నీ ఇస్తున్నారు కదా, ఆ పథకాలన్నీ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా మనం కొనే వస్తువుల మీద రేటు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఒక్క రాష్ట్రంలో కాదు కదండి, కరోనా తర్వాత అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు కదండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జనాలు గుర్తించలేని విషయం, కరోనా వచ్చిన తర్వాత మనకి అంటే ఈ సీఎం ఎక్కిన తర్వాత ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ కరోనా వల్ల దెబ్బతినేసింది. ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత 1 ఇయర్ పడిపోయింది. 1 ఇయర్ వరకు వ్యాపారాలు ఏమీ లేవు. 1 ఇయర్ దాకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఈయనకి మిగిలిందల్లా 1 ఇయర్ 1.5 ఇయరే. ఈ 1 ఇయర్ 1.5 ఇయర్లో ఏం ప్రూవ్ చేసుకుంటాడు? ఆయన ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎలిగేషన్స్ బాగా ఎక్కువైపోయినాయి, ఇది చేయలేదు అది చేయలేదని. ఓపెన్గా చెప్పాలంటే కరోనా టైంలో ఈయన ఇచ్చినంత సర్వీస్ ఇంకెవడూ ఇవ్వలేదు. ఇది మాత్రం వాస్తవం. గమనించట్లే జనం. ఆ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడిపోయారంటే జనాలు. ఆ టైంలో వేరే రాష్ట్రాల్లో సౌకర్యాలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మాత్రం నెంబర్ 1 సౌకర్యాలు ఇచ్చారు. అందుకు హ్యాట్సాప్ చెప్పాలి సీఎం గారికి. ఆ యొక్క బాధల నుంచి మళ్ళీ స్టేట్ని డెవలప్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయమే. అందులో లో బడ్జెట్లో మనకు రాష్ట్రం వచ్చింది, దాని డబ్బులు దొరకలేదు. డబ్బులు లేకుండా ఇప్పుడు మన కుటుంబాన్ని పోషించగలుగుతామా? పోషించట్లేదు. కరోనా వచ్చి చేతిలో రూపాయి డబ్బులు ఉండట్లేదు ఎవరి దగ్గర. డబ్బులు లేని టైంలో మళ్ళీ వాళ్ళకి జనరేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు కావాలి. ఈ సంక్షేమ పథకాలన్నీ పాపం పేదవాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఈ పథకాల విలువ తెలియట్లేదు, కానండి చిన్న చిన్న స్థాయి వాళ్ళకి మాత్రం ఈ పథకాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు. తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు? సోమరిపోతులను చేస్తారు అంటున్నారు. సోమరిపోతులను ఎందుకు చేస్తారండి? బాగా డబ్బు ఉన్నవాడిని సోమరిపోతులు చేసినట్టు ఉంటుంది డబ్బు ఇస్తే. డబ్బు లేనివాడికి పండగలా ఉంటుంది. అంతేగాని సోమరిపోతులను చేస్తారు, ఈ గవర్నమెంట్ సోమరిపోతులను చేస్తాను అంటుంది. మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ మధ్య సోషల్ మీడియాలో నేను చూసా 2-3 యాడ్స్ చూసా. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా ఏమన్నారు? ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేస్తాము, ఖచ్చితంగా దీనికన్నా బెటర్ గవర్నమెంట్ని ఇంకా ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, దీనికన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి ఒక్క పాపకుంటే ఒక్కళ్ళకి ఇస్తున్నాం, 2 ఉన్నా సరే రేపు ముగ్గురికి ఇస్తాము, 18 ఏళ్ల వయసు వాళ్ళకి అందరికీ ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, దాన్ని ఎలా చూడవచ్చు? అదే నేను చెప్పేది కూడా అదేనండి. ఇప్పుడు పాత గవర్నమెంట్లో వచ్చేసరికి ఇప్పుడు రన్నింగ్ జరుగుతున్న ఈ జగన్ గారు గవర్నమెంట్లో సోమరిపోతులను చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి అంటున్నారు. సేమ్ ఏ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాము, ఖచ్చితంగా వీటికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళు సోమరిపోతులు చేయట్లే. అప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తానని చెప్తున్నారు కదా, అంటే ఈ పథకాలు ఇవ్వనని ఏం చెప్పట్లేదు వీళ్ళు. జగన్ గారు పరిపాలించిన ఈ పథకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇస్తాం, దానికన్నా ఎక్కువ ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈయన చేసేది రైటేగా. చేసేది రైటే, కానీ ఈయనకి అప్పులు తీసుకొచ్చి జనాలకు పెడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారేం విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు పెడతారని చెప్తున్నారు కదండి. అవునా? అయితే ఒక కుటుంబం ఒక రకంగా ఉంటుంది. మా కుటుంబం, మా ఇంటి పక్క కుటుంబం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, జ్ఞానం కలిగినోడు జ్ఞానంగా ఉంటాడు, జ్ఞానం లేనోడు లాగానే ఉంటాడు. ఇప్పుడు ఆయన సంపద సృష్టిస్తానంటే ఈయన ఉన్న పరిస్థితి ఏంటి?
సంవత్సరంన్నర ఉందండి. ఓ 2 ఇయర్స్ ఈయనకి పరిపాలించే ఛాన్స్ వచ్చింది. 2 సంవత్సరాల పరిపాలనలో ఏమంతా ప్రూవ్ చేసుకోగలుగుతాడు? ఇది వాస్తవం, ఆలోచించట్ల జనం. అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అన్నాడు. అవకాశం ఇచ్చిన తర్వాత కరోనా వల్లే చాలా ఒక 1½ ఇయర్, 2 ఇయర్స్ పోయినాయి. పోయిన తర్వాత స్టేట్‌ని మళ్ళీ డెవలప్ చేయడం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి ఎవరన్నా కుటుంబ సభ్యులు డబ్బు సంపాదించేవాళ్ళే పడిపోయి ఉంటే వాళ్ళు దాని నుంచి కోలుకోవడానికి ఎట్లేదన్నా 6 నెలల్లో సంవత్సరం పట్టుద్ది ఒక కుటుంబానికి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అనంటే ఎంత కష్టం? ఆ డబ్బులన్నీ పోగొట్టేసుకున్న తర్వాత కరోనా వల్ల దగ్గర దగ్గర డబ్బులు ఉన్నవాళ్ళు కూడా బ్రతకడానికి కావాల్సిన డబ్బులు దాచేసుకుని తినడానికి కూడా రూపాయి బయట పెట్టాల ఎవరు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నదంతా కూడా ఐసోలేషన్స్ అని చాలా హ్యాపీగా చేశాడు ఆ విషయంలో. వెంటనే డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడొచ్చుద్ది? జనాల్లో డబ్బులు లేవండి. మనకి ఆ రోజుల్లో బియ్యం ఇచ్చారు, గుర్తుందో లేదో. ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగానే ఫీల్ అయ్యారు. కానీ ఆ బియ్యం కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా? వాళ్ళ గురించి ఎవరన్నా గుర్తుపెట్టారు అసలు? ఎంతసేపు వాళ్ళు సోమరిపోతులు చేస్తున్నారు, వీళ్ళు సోమరిపోతులు చేస్తున్నారు. ఇదంతా చాలా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. అంటే అంత కరోనా టైంలో కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకుండా అన్నీ అమలు చేశారు ఈయన. ఏది ఆపలేదు. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఆయన నేను ఏదైతే చేస్తానన్నాడో అప్పు తెచ్చాడా, ఇంకోటి తెచ్చాడా, ఏం తెచ్చాడో తెలీదు. ఖచ్చితంగా చేస్తానన్న పనులన్నీ చేశాడు. ఇంకొక విషయం, వృద్ధాప్య పెన్షన్లు అండి. వృద్ధాప్య పెన్షన్లు ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు. నేను ఒక విషయం చెప్తాను. నాకు తెలిసిన తర్వాత కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత మా పెళ్ళిళ్ళు అయ్యేసరికి వృద్ధాప్య పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్ దగ్గర పొద్దున్న వెళ్తే ముసలోళ్ళు సాయంత్రం దాకా కూర్చునేవాళ్ళు. అసలు ఎంత బాగా పడేవాళ్ళు అంటే నాకు తెలుసు ఆ విషయం. నేను చూస్తూ ఉండేవాడిని. పొద్దున్న వస్తే ముసుగేసుకుని ఆ ఎండలో కూర్చునేవాళ్ళు. ఈరోజు ఇంటికి వచ్చి 1వ తారీఖు అయ్యేసరికి కాలింగ్ బెల్ కొట్టి డబ్బులు ఇచ్చి మరీ వెళ్తున్నారండి. ఎందుకు అయినా అలా ఎవరేమన్నారు, మేము ఇవ్వమన్నామని కూడా అంటున్నారు కదండి. ఆ ఇవ్వమనే వాళ్ళు ఎవరికీ కూడా ఈ డబ్బుతో అవసరం లేదు. ఆకలేసినోడికి ఆ డబ్బు విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ పైకడ సోంబేరు మాటలు చెప్తారు చూశారు, ఆ మాట్లాడే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అంటే పడకపోవడము, లేదంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేకపోవడము. ఈ 3,000 రూపాయల డబ్బులు అనేది వాళ్ళ ఒక నెలంతా ఏదంటారు బతకడానికి సరిపోతుంది అసలు. అలా ఇప్పుడు ఈ సోంబేరు మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. 3,000 రూపాయలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు తెలుసా? రానున్న రోజుల్లో మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఈ గవర్నమెంట్కి తప్పేం చేయలేదు ఈ గవర్నమెంట్. కాకపోతే పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి ఈయన చేయగలిగింది ఏది చేయలేదు. సంక్షేమ పథకాలు అంటారా, కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, కొన్ని ఇండస్ట్రీస్ రాలా. కాకపోతే బురద చల్లడం అనేది ప్రతి గవర్నమెంట్కి అలవాటు అయిపోయింది. ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక 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 చిన్న పిట్టకథలు ఉన్నాయి చాలా. ఇప్పుడు మనం దారంటే వెళ్తున్నాం అనుకోండి, ఒకడు ఆకాశం వెంక చూస్తూ ఉంటాడు. ఆడు ఎందుకు చూస్తున్నాడు ఆడికి తెలియదు. ఆటోమేటిక్గా వెనకాల వాళ్ళందరూ వచ్చి ఏం చూస్తున్నాడు ఆడి అని ఇంకోటి చూస్తాడు. ఆడు చూస్తున్నాడని ఈడు అట్ట 100 మంది చూస్తారు. ఆఖరికి ఫస్ట్ చూసినాడు ఏం కనపడలేదని వెళ్ళిపోతూ ఉంటాడు. సేమ్ ఈ సిచ్యువేషన్ కూడా అట్టాగే జరిగింది. ఏంటంటే ఈ గవర్నమెంట్ సోమరిపోతులు చేసింది, ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు లేవని చెప్పి ఎవడో ఒకడు అన్నాడు. ఆ ఒకడిని పట్టుకుని 100 మంది ఓహో అది నిజమేనేమో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అదే నెగిటివిటీలో ఉండిపోయింది. అంతే తప్ప స్వతహాగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరో కూడా దీన్ని, ఇప్పుడు నేను లబ్ధి పొందుతున్నాను సపోజ్ అనుకుందాం. ఈ లబ్ధి పొందిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు 10 మంది వీళ్ళు ఎదవా అంటున్నారు అనుకోండి, 11వ ఈ నిజాయితీపరుడు అంటే వాళ్ళందరూ కలిపి ఎక్కడ తిడతారా అన్న ఉద్దేశం మీద ఈ 11వ కూడా ఈడు ఎదవే అని చెప్పి అనాల్సిన పరిస్థితి అయిపోయింది. జనం అందరూ కూడా అదే, తెలిసో తెలియకో ఒకడు ఎదవ అన్నాడు అనుకోండి, రెండోవాడు కూడా ఎదవ అంటాం మొదలు పెట్టేశారు. అంతే తప్ప ఏది నిజం ఎంతవరకు పేదవాళ్ళ ఇళ్లలోకి వెళ్తే తెలుస్తుంది సంక్షేమం ఉందా లేదా అనేది. ఇప్పుడు ప్రతిపక్షాలే కాకుండా మరి షర్మిల గారు మొన్న కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఆమె పగ్గాలు చేపట్టారు. ఆమె మొన్న ఏపీలోకి వచ్చేసి ఆవిడ కూడా అసలు ఈ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని చెప్పేసి కూడా సీఎం గారిని అనేక రకాలుగా విమర్శించారు. దాన్ని ఎలా చూడొచ్చండి? ఒక విషయం చెప్పమంటారా, మనకి ఒక ఆటల పోటీలో దిగినప్పుడు ప్రత్యర్థులు ఎదురుంటారు. అవతల వాడు మన ఫ్రెండ్ అయినా సరే ప్రత్యర్థే. మనం యువతలు యుద్ధానికి దిగిపోయాం, అవతల ఇంకొకడు ఉన్నాడు, యువతలు ఒకటి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రత్యర్థే కాబట్టి వాడి మీద నెగిటివిటీ చేస్తేనే, లేకపోతే వాడి మీద యుద్ధం గెలవాలంటే మనం ఆడాల్సిందే. అలాగే ఇప్పుడు ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వచ్చింది. ఆవిడకి ఏమంటారు, ఇంప్రెషన్ పెరగాలన్నా గవర్నమెంట్ మీద యాంటీ చెప్తేనే వాళ్ళ వైపు ఆలోచిస్తారు జనం. అంతే తప్ప అప్పుడు అంతకుముందు మా అన్నయ్య మంచి చేస్తాడని చెప్పేసి ఏదంటారు జగనన్న వదిలిన బాలనం అని తిరిగింది. మరి ఎవరి కోసం తిరిగింది?
వాళ్ళ అన్నయ్య మంచి చేస్తాడనే ఆలోచన ఉండబట్టి తిరిగిన తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల కుటుంబ సమస్యలు ఏ ఉన్నాయి, అయిపోయింది. వాళ్ళు మొన్నటిదాకానే తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి నాది తెలంగాణ కోడల్ని తెలంగాణ బిడ్డని ఏదో సంథింగ్ చెప్పింది. అక్కడేం అవకాశం దొరకలేదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది ఈవిడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర కోడలని అని చెప్తుంది, కూతురుని చెప్పుద్దా? ఆంధ్ర చెప్తుంది నేను తెలంగాణ కోడల్ని, అది నా మెట్టినిల్లు, అక్కడ ఒక అవినీతి మంత్రుడిని గద్దె దించేశాను, మళ్ళీ ఇది నా పుట్టినిల్లు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా అని చెప్పేసి ఆమె డైరెక్ట్గా అనుకోకుండానే ఇండైరెక్ట్గానే అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా పడగొడతానని, దాన్ని ఎలా చూడొచ్చు? విషయం ఏంటంటేనండి, ఇందాక చెప్పాను కదా ప్రత్యర్థులని. ఇప్పుడు ఈయన పొజిషన్లో ఉన్నాడు, ఆవిడ అపోజిషన్లో ఉంది. అపోజిషన్ పార్టీలోకి ఇప్పుడు లాస్ట్ టైము ఆయనతో మాట్లాడిన టైంలో వాళ్ళనే జైల్లో ఉన్నప్పుడు ఈవిడ తిరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు అదే పార్టీలోకి ఆవిడని ఆహ్వానించినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆవిడ ఒక పార్టీకి లీడర్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్ అయింది. చీఫ్ అయినప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకించాలంతే. అపోజిషన్లో ఉన్న వాళ్ళు చక్కగా మంచిగా పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళ ఓట్లు పడతాయా? పడవు. కాబట్టి ఏం చేస్తారు, అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకటి అనాల్సిందే, తిట్టాల్సిందే. సేమ్ సిచ్యువేషను. ఆవిడ పగ్గాలు కావాలి అనుకుంటే అపోజిషన్లో ఆవిడకి వాళ్ళ అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చాలి అనుకుంటే ఖచ్చితంగా అపోజిషన్లో ఎవరున్నా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, తాత అయినా, నాన్న అయినా తిట్టాల్సిందే. అది పార్టీ బాధ్యత అంతే. నేను ఎవరు వదిలిన బాణాలని కాదు, నేను రాజన్న బిడ్డనే అని చెప్పేసి కూడా ఆవిడ చదువుతున్నారు. ఆవిడ నోటితోనే ఆవిడ అందే జగనన్న వదిలిన బాణం అని చెప్పి. మనం ఏమన్నా అన్నామా? జనం ఏమన్నా అన్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారని? జగనన్న వదిలిన బాణాన్ని ఆవిడే చెప్పింది రాష్ట్రం అంతా కూడా. ఆవిడ చెప్పిన తర్వాత మనం కాదంటాక ఎవరు? ఈ రోజు వచ్చింది, ఆ రోజు సిచ్యువేషన్ అది, ఈ రోజు సిచ్యువేషన్ ఇది. రేపొద్దున వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇద్దరు కలిసిపోయారనుకో, రేపొద్దున ఇటు నుండి అటు వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు ఏమైనా నమ్మటానికి లేదండి. నిన్న ఈ పార్టీలో ఉన్నాడు, తెల్లారిపాటికి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఆ చట్టం ఏదైనా తీసుకొస్తే గవర్నమెంట్, ఒక పార్టీలో ఉన్నవాడు ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి, అది అసలు నిన్న చూడండి, నిన్న కాక మొన్న ఎంపీగా యువతలు ఉన్నారు, తెల్లారిపాటికి అటు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు, తెల్లారిపాటికి అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవిడ రావడం వల్ల మరి వైసీపీ నుంచి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈవిడ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందండి? ఏమండి, ప్రతి దాంట్లోనూ కూడా అసంతృప్తి అనేది కామను. ఎందుకంటే ఒక ఇంట్లోనే కొన్ని వస్తువులు తీసుకొచ్చిన తర్వాత ఏదైనా తినబండారాలు అనుకుందాం, ఒకటి తినేవాడు ఉంటాడు, ఒకటి తినలేనివాడు ఉంటాడు. నోరు గల్లోడు ఉంటాడు, నోరు లేనివాడు ఉంటాడు. నోరు గల్లోడు ఏం చేస్తాడు, గబగబా లాక్కుని తినగలుగుతాడు. నోరు లేనివాడు ఏం చేస్తాడు, కొంచెం స్లోగా అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆడేమంటాడు, అప్పుడు మాట్లాడు, ఆఖరిని అంతా అయిపోయిన తర్వాత అంటాడు, అమ్మో నాకు 2 లడ్డూలు పెట్టావు, ఆడికి 1 పెట్టావు, అది ఇది అని చెప్పి సంథింగ్ అంటాడు. ఇది కూడా అదే పరిస్థితి. ఏ గవర్నమెంట్లో అయినా సరే నోరు కలిగిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పవర్ కలిగినోడని కాదు, పవర్ లేనివాడని కాదు, వెళ్ళి చాకచక్యంగా పనులు చేయించుకున్నవాడికి జరిగినాయి, చాకచక్యంగా పనులు చేయనోడికి జరగలేదండి. ఇప్పుడు అందుకని వేరే వాడి మీద నాకు ఇది చేయలేదు, అది చేయలేదు అంటే తప్పు. అదే ఆ నాయకుడికి ఉండాలి. మా నియోజకవర్గానికి ఏదో రకంగా 1కి 10 సార్లు తిరిగి అభివృద్ధి పనులు చేయాలని 1కి 10 సార్లు తిరిగితే 11వ సారి అని చేస్తారుగా. ఏమో ఒకసారి అడిగాము ఇవ్వట్లేదు, వాళ్ళు మనకెందుకు లేదు తలపోటు అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎవడు చేస్తాడు? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. ఇది అంతే. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మాలియాద్రి అన్న. ఏం చేస్తుంటారండి? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? నేను దాదాపు ఒక 40 సంవత్సరాలు చేస్తాను. ఎంతమంది పిల్లలండి? నాకు 3 పిల్లలు. సెటిల్ అయిపోయారు అందరూ? ఇద్దరు సెటిల్ అయ్యారు. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. మగపిల్లాడు ఇంక సెటిల్ అవ్వాలి. ఏం చదువుకున్నాను? జాబులు చేస్తున్నారు అందరూ? పెళ్ళిళ్ళు అయిపోయింది? పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలు బాగానే చదువుకున్నారు. ఒకళ్ళేమో ఇంజనీరింగ్ చేశారు, ఒకళ్ళేమో ఎంటెక్ చేశారు. మరి టైలరింగ్ మీద ఎంత వస్తాయండి 3 పిల్లల్ని ఇంత ఫ్యామిలీని పోషించాలంటే? మరి ఏ అలవాట్లు లేకుండా ఉంటే పోషించుకోవచ్చు. ఎదువరకు మన కరోనా రాకముందు అయితే కొంచెం బాగానే ఉండేది వర్క్. కరోనా వచ్చిన కాడి నుంచి వర్క్ అసలు సరే తగ్గింది. మరి ఈ ప్రభుత్వం టైలర్స్ వాళ్ళకి డబ్బులు వేస్తుంది కదా, వేసారండి మీకు? వేసారమ్మా, వేసారు. ఉపయోగపడేయండి అవి? మా పిల్లలకి కొంచెం అదేదైనా కొంచెం ఇంట్లో ఖర్చుకు ఉపయోగపడింది కదా. మరి అసలు ఎందుకు అసలు టైలర్లకు డబ్బులు వేయడం ఎందుకు? వాళ్ళకి సీజన్ అంటూ ఉండదు, ఏ సీజన్లో అయినా సరే వాళ్ళకి వర్క్ ఉంటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఎక్కడ ఉంటుందమ్మా వర్క్ అసలు కరోనా కానీ అంతకుముందు కొంచెం ఉండేది కానీ ఇప్పుడు అసలు వర్కే లేదు. అందుకే కొంచెం డబ్బులు వేసాడు కాబట్టి కొంచెం మాకు కొంచెం అవసరానికి పనిచేస్తుంది. మరి ఈ పథకాలు ఇచ్చేసి ఈ నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేసింది ప్రభుత్వం అంటున్నారండి. పెరగలేదు కదా, ఎక్కడ పెరిగినాయి? ఏదో ఒక సీజన్ అంటే పెరుగుతాయి, సహజం అది. ఏదో ఒక సీజన్ అంటే పెరుగుతాయి. ఏ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాలే పెరుగుతూనే ఉన్నాయి కదా. ఏదో ఒక సీజన్ పెరుగుతాయి, తర్వాత మళ్ళీ మామూలు
అన్ని ప్రభుత్వాలు రీజనబుల్గానే ఉంటాయి. తర్వాత అన్ని ప్రభుత్వాల కన్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి, సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. ప్రభుత్వాలు ఎక్కడ చేశారమ్మా? మా డబ్బులు వేసిన వాళ్ళు ఏదో దానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో ఖర్చులకే వాడుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏమన్నా దోబరాగా ఏం వాడుకోవట్లేదు కదా. ఇవన్నీ అబద్ధాలమ్మా. అంటే ఈ డబ్బులు ఆడవాళ్ళకి వేయడం వల్ల ఆడవాళ్ళు మాట వినడం లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. లేదు, మా ఆడవాళ్ళు మా బాగానే వింటున్నారు. బాగా సరే అండి, మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇదే వస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే కొంచెం అందరికీ కొంచెం అందుబాటులో ఉంది. అందరికీ అందుబాటులో ఉంది. మనకి ఏ పథకం కావాలా ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదివరకంటే మేము ఒక సర్టిఫికేట్ పెట్టాలంటే మేము తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ 2-3 రోజులు తిరగాలి. అలాంటిది మాకు పని లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళు చూస్తున్నారు అన్నీ. మేము వెళ్ళాల్సిన పని లేదు. మరి మీరు ఈ గవర్నమెంటే బాగుంటుంది అని అంటున్నారు. మరి ప్రతిపక్షాలేమో ఈయన ఒక సైకో, ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రం అసలు నాశనం అయిపోయింది, జనాలు వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. సైకో ఎవరమ్మా? సైకో ఎవరున్నారు చెప్పు? జగన్మోహన్ రెడ్డి. సైకో అయితే ఇవన్నీ ఎలాగిస్తారమ్మా చెప్పమ్మా? ఈ పథకాలన్నీ ఎలాగిస్తారు? సైకో అయితే ఎవరు ఇవ్వలేరు కదా. ఈ పథకాలు ఏనిచ్చేది ఏంటి? గత ప్రభుత్వంలోనే మా హయాంలోనే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం, వాటినే వీళ్ళు పేర్లు మార్చిస్తున్నారు తప్ప వీళ్ళు గొప్పగా ఇచ్చింది ఏం లేదని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. ఏమి ఇచ్చాడమ్మా? చంద్రబాబు నాయుడు ఉన్నాడు అప్పుడు, ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆయన పసుపు అని 10,000 ఇస్తా అన్నాడు. 10,000 3 సార్లు 4 సార్లు 2,500 చొప్పున ఇచ్చాడు. ఈయన అలా కాదు కదా. ఎంత ఇస్తా అన్నాడు, ఒకేసారి ఇస్తున్నాడు తప్ప ఆయన ఏమన్నా ఇన్స్టాల్మెంట్గా ఆయనలాగా ఇవ్వలేదుగా. మరి ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈ అవినీతి రాజకీయం పోవాలి, అసలు ఈ అవినీతి ముఖ్యమంత్రి గద్దె దిగాలి, దాని వరకు అదే నా లక్ష్యం అని కూడా ఆయన టీడీపీలో కలిసి పోటీ చేస్తున్నారు కదండి. అవినీతి ఎక్కడ ఉందమ్మా చెప్పు? అవినీతి ఎక్కడ? పలాంది అవినీతి చేశారని చెప్పమానండి. అవి చెప్పకుండా ఏదో మాట్లాడి సరిపో కదా. మరి అసలు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదండి. మరి మీ పిల్లలు చదువుకున్నారంటున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే అభివృద్ధి చేయట్లేదు జగన్ అని అంటున్నారు కదండి. జగన్ అభివృద్ధి చేయకపోతే మేము పిల్లల్ని ఎలా చదువుకోవాలన్నా? నాకు పిల్లల్ని చదువుకోలేను. ఇప్పుడు మా అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాడమ్మా. అది కూడా మా అబ్బాయి పెట్టుకుని వాళ్ళే వాలంటీర్లు వచ్చి చెప్పారు, మా అబ్బాయి వెళ్ళాడు. వచ్చిందమ్మా, చేస్తున్నాడు. మరి అసలు విద్యా వ్యవస్థ అసలు అంత దెబ్బతినింది అంటున్నారు కదండి. మరి మీరేమో అంత బాగా చదువుకుంటున్నారు. విద్యా వ్యవస్థ ఏమైనా దెబ్బతిన లేదమ్మా. విద్యా వ్యవస్థ ఇంకా పెరిగింది. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి విద్యా వ్యవస్థ పెంచాడు తప్ప ఎక్కడ తగ్గించాడమ్మా చెప్పు? మరి అన్నారు కదండి ప్రతిపక్షాలు, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నది, అసలు స్కూల్స్ బాగాలేవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదండి. స్కూల్ ఇప్పుడే బాగున్నాయి అప్పటికంటే. అప్పుడు ఆ స్కూల్లో పిల్లలు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు చూడండి, ఆ స్కూల్లో మనకి ఇది దొరకట్లా, సీట్ దొరకట్లా. పిల్లలకు సీట్ దొరక మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి పంపించుకోండి. గవర్నమెంట్ స్కూల్లోనే సీట్ దొరకట్లా. గవర్నమెంట్ స్కూల్లోనే సీట్ దొరకట్లా. ఇప్పుడు అంత బాగున్నాయండి. బాగానే ఉన్నాయమ్మా. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. పిల్లలు కూడా మంచి నీట్గా వెళ్తున్నారు. బాగానే ఉంది. మరి రానున్న కాలంలో మళ్ళీ మీరు జగన్ గారే రావాలనుకుంటున్నారు? జగన్కే ఓటేస్తాం. ఎందుకంటే జగన్కే ఓటేస్తాం, ఇంకెవరికి. ఎందుకనండి? ఆయన పథకాలు బాగున్నాయి. ఆయన కాస్త మాకు కూడా కొంచెం చూస్తున్నాడు. టైలరింగ్ ఇంతవరకు నేను 4 సంవత్సరాల సర్వీస్లో నాకు టైలరింగ్ డబ్బులు ఇప్పుడు పడలేదమ్మా. ఇప్పుడు తప్ప. మరి పేదవాళ్ళు ధనవంతులు కావాలంటే మరి బాబే రావాలి, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే మా ప్రభుత్వంలోనే పేదవాళ్ళకు మేలు జరిగింది, పేదవాళ్ళు బాగున్నారంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఏం మేలు చేశాడు చెప్పమానండి? పలాంది మేలు చేశానని చెప్పాను. రైతులకు కానీ రైతులు కూడా ఎక్కడిచ్చాడమ్మా? రైతులకి ఇస్తుంది ఇప్పుడు వీళ్ళే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఇస్తుంది. అంతకుముందు ఎక్కడిచ్చాడమ్మా రైతులకి? వాళ్ళకి వరదలు వచ్చి కొట్టుకుపోయినా డబ్బులు ఇచ్చేవాడు కాదు. అంతకుముందు వైజాగ్లో తుఫాన్ వచ్చింది, ఎక్కడిచ్చాడమ్మా డబ్బులు? అన్ని వసూలు చేస్తున్నాడు, దొబ్బేశాడు మొత్తం. వరదలు వచ్చినప్పుడు ఆయన వారం రోజుల పాటు హైదరాబాద్ని, ఇల్లుని, ఫ్యామిలీని వదిలేసి ఆయన వైజాగ్లోనే ఉన్నారని చెప్పారు కదండి మొన్న వరదలు వచ్చినప్పుడు. ఎక్కడున్నాడమ్మా? ఏదో ఒక రోజు వెళ్ళాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఇంకంతే. వారం రోజులు ఎక్కడ ఉన్నాడు? ఒక రోజు నాడు చూశాడు, వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చీఫ్గా ఆవిడ పగ్గాలు చేపట్టారు. మరి ఆవిడ కూడా జగన్ గారి మీద అనేకమంది విమర్శలు చేస్తున్నారు కదండి. దాన్ని ఎలా చూడదు? సహజం అమ్మా, ప్రతిపక్షాల్లో చేయడం సహజం. ఇప్పుడు ఆమె చేయకపోతే ఆమెకి మళ్ళీ సింపతి ఉండదుగా. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేయకపోతే సింపతి ఉండదుగా. ఏదో చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆమె వచ్చినా కూడా ఈయనకేం ఇబ్బంది ఉండదమ్మా. అసలు ఈ సీఎం ఏం చేశాడు అసలు అని చెప్పేసి కూడా ఆవిడ విమర్శిస్తున్నారు కదండి. ఆమెనే ఒకసారి మన మనసు ఆలోచించుకోమనంటే, మనసు పెట్టి ఏం చేసాడో లేదు తెలుస్తుంది. అంతేగాని మేమంటే సరిపోదు, ఆమన్నా సరిపోదు.
మరి తెలంగాణలో నేను తెలంగాణకి వెళ్ళాను, అది నా మెట్టినిల్లు, అక్కడ ఒక అవినీతిమంతుడిని గద్దె దించేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా రానున్న రోజుల్లో జరిగేది అదే అని చెప్పేసి కూడా ఆవిడ అంటున్నారు కదా. అవన్నీ వెట్టి మాటలమ్మా. అవినీతి కాదంటే ఏదో కేసీఆర్ మీద కొంచెం ఏదో మా జనాలకి కొంచెం ఎత్తి చూసి అతను దించారు అంతే తప్ప ఏం లేదు. మరి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఇక్కడ ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందంటారండి వైసీపీ నుంచి? చీల్తాయి, చీలకుండా ఉండవు, చీల్తే కానీ అంత ఇబ్బంది ఉండదు. అసలు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారండి ఏపీ ప్రజలు? అసలు ఇప్పుడు ఆదరించరు, అప్పుడే ఆదరించరమ్మా. ఇంకొక 10 సంవత్సరాల దాకా కూడా ఆదరించరు. అసలు ఎందుకు ఆదరించరు అనుకుంటున్నారు? మనకి తెలంగాణ ఎడగొట్టారు కదమ్మా, ఎడగొట్టి మనకేం లేకుండా చేశారు కదా. అప్పుడు 5 సంవత్సరాలు క్యాపిటల్ చేస్తారా, మనకి ఎక్కడ చేశారమ్మా? చేయలేదుగా. మరి ఈసారి మా ప్రభుత్వం వస్తే కనుక ప్రత్యేక హోదా ఖచ్చితంగా మేమే ఇస్తామని చెప్పేసి కూడా షర్మిల గారు అంటున్నారు కదండి. ఈసారి మోడీ గారిని దించేసి కనుక రాహుల్ గాంధీ గారు కనుక ప్రధానమంత్రి అయితే కనుక మేము ఏపీకి ప్రత్యేక హోదాని ఇస్తామని చెప్పేసి కూడా ఆవిడ చెప్తున్నారు కదండి. ఇచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు మాట్లాడేందుకు, ఇచ్చినప్పుడు కదా. అంటే అప్పుడు ఇస్తా అన్న వాళ్ళే ఇలా ఇప్పుడు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు చెప్పమ్మా? ఎవరు నమ్మరు కదా. అదే మరి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళందరూ షర్మిల గారికి వెళ్ళి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? వెళ్తే వెళ్ళొచ్చు, దాన్ని ఏమన్నా. వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్తారు. ఒకవేళ అలా వెళ్తే వైసీపీకి ఏమైనా నష్టం అంటారండి? నష్టమే ఉండదమ్మా, నష్టమే ఉండదు. ఇప్పుడు మీరే అన్నారు కదా వాళ్ళని పట్టించుకోవట్లేదని, అలాగే పట్టించుకోరు అంతే. అంటే నా నుంచి భయపడే వాళ్ళే నా మీద విమర్శలు చేస్తారు అని చెప్పేసి కూడా షర్మిల గారు అంటున్నారు కదండి. అంటే ఇప్పుడు ఉంది వైసీపీ ఎక్కువ విమర్శలు చేస్తున్నారు ఆవిడని. ఎప్పుడు వచ్చామన్నా చేసిందని భయపడటానికి, ఆమె ఎప్పుడు వచ్చామని చేసిందా భయపడటానికి? ఏం చేయలేదు కదా, ఎందుకు భయపడతారు? ఆమె చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి. మరి జగన్ గారే సీఎం అవుతారని మీరు అంటున్నారు, కానీ మరి ఇటువైపు షర్మిల గారు ఒక పార్టీ కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, మరి ఇటువైపు ఏమో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు, ఇంకోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు, ఇంకోవైపు బీజేపీ ఉంది. వీళ్ళందరినీ తట్టుకొని నేను సీఎం అవ్వగలదండి? బీజేపీ అంటే బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయరమ్మా. బీజేపీని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడేమైనా కొంచెం పెరిగితే పెరగచ్చు, ఎందుకంటే అక్కడ రామ మందిరం ఇది కట్టారు కాబట్టి కొంచెం పెరిగితే పెరగచ్చు. బీజేపీ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ తక్కువ. నమస్కారం సార్, మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? నేను ఎక్స్ రైల్వేస్ టీటీ. ఓకే. ఎంతమంది పిల్లలండి? నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు అమ్మాయి. చదువుకుంటున్నారా? సెటిల్ అయిపోయారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ముగ్గురు, పెద్దదానికి కూతురికి ముగ్గురు ఆడపిల్లలు. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు సరుకులు? సూపర్, చాలా బాగుంది. ఈ టైంలో నార్మల్ రేట్స్ వాళ్ళు కూడా వెరీ డిసిప్లిన్. ఈ రైతు బజారు, దిస్ ఇస్ అ వెరీ డిసిప్లిన్ రైతు బజారు. కొన్ని మా ఏరియాలో కొన్ని రైతు బజార్లో ఉన్నాయి, కానీ వాళ్ళు కొంచెం కస్టమర్స్ మీద ఎగబడ్డం ఎక్కువైపోయింది. బాగా పెరిగిపోయినాయి అని అంటున్నారు కదండి. నథింగ్, బ్యూటిఫుల్. ఇవే కాదు, నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి అంటారు. ఈ పప్పులు ఉప్పులు అంటే అది లేడీస్ సంబంధించిన వాళ్ళు చూసుకుంటా ఉంటారు కదా, కూరగాయలు చెప్తా ఉంటారు కదా. రెగ్యులర్గా నేను వస్తుంటా. బట్ ఇది అకార్డింగ్ టు దీని సిచ్యువేషన్ ప్రకారమే పెరుగుతుంటాయి తప్ప కావాలని పెంచేది కూరగాయల్లో మాత్రం ఏం లేదు. డైరెక్ట్ వీళ్ళు స్ట్రైట్ వచ్చి అమ్మేదే కదా, స్ట్రైట్ తీసుకొని వచ్చాం. మరి మీరు చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం. ఎందుకు బ్రహ్మాండంగా ఉందండి? ఎందుకు బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నారు? దానికి ఆయన కొన్ని ఏదన్నా ఆగి ఉండొచ్చు, బట్ పేదలకు సంబంధించినంత వరకు మ్యాక్సిమం ఆయన ఈజ్ ద సపోర్టివ్ టు ది మిడిల్ క్లాస్ పీపుల్. అంటే ఒకవేళ ఈ రేట్లు పెరిగినాయి తప్పదు, ఏం చేయలేము దానికి. బట్ గవర్నమెంట్ ఈజ్ ఓకే, బ్రహ్మాండంగా ఉంది. ఈ సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు మనకి ప్రతి చోట హాస్పిటల్స్ ఉన్నాయి చూసారు, ఆయుష్మాన్ భవ అసలు ఎక్కడైనా ఉందా? అసలు ఎంత బ్రహ్మాండం. దెబ్బ తగిలితే నేను మొన్న మా ఇంటి పక్కన ఆయుష్మాన్ భవ ఉంది, వెళ్ళిపోయాను, కట్టించుకునే వచ్చాను. అసలు అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, క్యూ, ఆడొక పెద్ద క్యూ, ఆ డాక్టర్స్ దొరుకుతారో లేదో, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు మొన్న ఏదో బండి మీద వస్తున్నప్పుడు చిన్న ఇదైతే ఏమంటే ఆయుష్మాన్ మా పక్కనే ఉంది, వెళ్ళిపోయి మా డాక్టర్ గారు వచ్చారు, టకామని కట్టేస్తారు. అయితే అదే నేను దాన్ని తీసుకుని వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే దాని టెస్టులు, గవర్నమెంట్ కాదు ప్రైవేట్ హాస్పిటల్, కాలు ఫ్రాక్చర్ అయితే టెస్టు, దాని మీద ఒక 20 టెస్టులు, 30 మందులు, ఆ తర్వాత నీకేం లేదులేమ్మా ఇల్లమ్మా. దిస్ ఈజ్ వెరీ గుడ్ గవర్నమెంట్. నేను చెప్తాను అంటే ఒకవేళ వాళ్ళు మీరు యూట్యూబ్ ఏదో తెలియదు కానీ, బట్ ఎవరైనా ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు పేదలకు సంబంధించినంత వరకు చాలా బాగుందమ్మా. ఈ లేడీస్కి కానీ
పాపం ఆదరువు లేని ఆడవాళ్ళకి సపోర్టివ్గా ఉండడం. ఎవరు చేస్తున్నారమ్మా? పిల్లలు కన్న కొడుకులు, కన్న తల్లిదండ్రులు, కన్న పిల్లలు 50-60 ఇయర్స్ రాగానే తల్లులను రోడ్ల మీద వదిలేయడం, ప్లాట్ఫారాల మీద వదిలేయడం చేస్తున్నారు. ఈ టైంలో మరి అలాంటి వాళ్ళకి 15,000, 18,000 ఇవన్నీ ఇవ్వడం అది చాలా గొప్ప విషయం. అది అందరికీ రాదు. ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు, అప్పులు చేసేసి చెప్పండి. అయిపోతున్నారని చెప్తున్నారు కదండి ప్రతిపక్షాలు అంటున్నారు. 15,000కి ఒక కుటుంబం బతుకుద్దా? అది ఒక సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు నేను అప్పున్నా, ఈయన వచ్చి ఒక 20,000 నాకు ఇచ్చాడు. 20,000 కానీ వాడి కట్టరా బాబు, 80,000 తర్వాత కడదు అంటారు. అది సపోర్టేగా. మరి 15,000 సపోర్టే కదా. 15,000తో ఏం బతకట్లేదుగా అందరూ బతుకుతున్నారా చెప్పండి? 15,000తో ఎవరు బతకట్లేదు కదమ్మా. ఇస్తున్నాడు దేనికి? సపోర్టు. అంతేగాని ఈ 15,000తో కుటుంబం అంతా సోమరిపోతు కదా. ఎవడమని చెప్పింది సోమరిపోతులు అవుతారని? ఎట్లా అవుతారు సోమరిపోతులు? 15,000కి సోమరిపోతు అవుతాడా? ఇప్పుడు నేనున్నా 400 రూపాయలు తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నాడు, తెచ్చానా? మరి ఎట్లా సోమరిపోతు అవుతాం? సోమరిపోతు 15,000కి ఒక కుటుంబం బతుకుద్దా? 1,00,000 రూపాయలు నేను అప్పు ఉంటే ఈయన వచ్చి ఒక 50,000 నువ్వు కట్టుకోవయా వాడికి అని ఇస్తే అది సపోర్టు. ఇది ఒక సపోర్ట్ అంతే. అంతేగాని ఆయన ఏదో మనం ఏదో హీనస్థితిలో ఉన్నాము, నేను మమ్మల్ని రక్షిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు. మ్యాక్సిమం ఆయన ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అంతే. మరి ఈ పథకాలన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు ఈ జగన్ అని చెప్పేసి అన్నారు. ఇలానే పథకాలు ఇచ్చుకుంటూ పోతే వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అన్నారు. సంవత్సరాల నుంచి మనం అప్పు లేకుండా ఉన్నామా? ఇప్పుడు కొత్తగా అప్పు చేసేదేముంది, పెట్టేదేముంది, చెప్పేదేముంది, కొత్తగా చెప్పుకోండి. అంతకుముందు అప్పులు లేవా? గత ప్రభుత్వంలో అసలు అప్పులు లేవని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ఏం అడిగి ప్రతిపక్షాలతో మనకు రాజకీయాలతో మనకు వద్దు. కానీ అంతకుముందు అప్పులు లేవా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అప్పులు ఉన్నాయా? దిస్ ఈజ్ టూ మచ్. ఇది అసలు అర్థం పర్థం లేని మాట. ఎక్కడమ్మా చెప్పండి? అంతకుముందు అప్పులు లేవా? మనకి ఉన్నాయా లేవా? మరి కొత్తగా ఇప్పుడు నాకున్నాయి అప్పులు, నా కొడుకు వచ్చి తీరుస్తాడా? లేదే. మనం కష్టపడాలి, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేసుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, దాంట్లో కొంచెం పొదుపు చేసుకోవాలి. బడ్జెట్లో అనేది కొంత పొదుపు చేసుకుంటేనే అప్పులు తేడానికి ఆన్సర్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంక్షేమమే అభివృద్ధిగా వెళ్తున్నారని అంటున్నారు. కానీ సంక్షేమం అంటే అభివృద్ధి కాదు, రోడ్లు వేయట్లేదు. అసలు అభివృద్ధి అంటే కంపెనీలు అవి తీసుకురావాలి, కనీసం కంపెనీలు తీసుకురావట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు. స్టేట్ ఫామ్ అయింది ఎప్పుడు చెప్పమ్మా? మన స్టేట్ ఫామ్ అయింది ఎప్పుడు? 5 years అవుతుందా? 5 yearsలో నీకు పెద్ద పెద్ద కంపెనీలు, సింగపూర్ అంత రాజధాని మనం కట్టగలమా? ఒక రాజధాని కట్టాలంటే మినిమం ఇట్ విల్ టేక్ 20-25 years. పబ్లిక్ ఇవన్నీ చూసుకొని ఒక రాజధాని కడతాం. అంతేగాని వచ్చేసి 4 బిల్డింగ్లు కట్టే కానీ ఇది రాజధాని అయిపోదు. మరి అంత కష్టం. ఇప్పుడు దానికంటే ఒక ప్రాసెస్ చేస్తాడు. 1 by 1 చేస్తా ఉన్నాడు. అంటే గత ప్రభుత్వంలో అమరావతిని డెవలప్ చేశారు, ఈయన వచ్చిన తర్వాత అవన్నీ పడేశారని చెప్పేసి అంటున్నారు కదా. అంతకుముందే గుంటూరు బాగానే డెవలప్ అయింది. అందులో పెద్ద అమరావతి నేను ఎన్నోసార్లు వెళ్ళా. మెయిన్ రోడ్లు అంతకుముందే ఉంది. ఇప్పుడు అంతే రాజధాని వాళ్ళు ఫామ్ చేసుకున్నాక సచివాలయాలు ఇవన్నీ కట్టారు. అదొక పెద్ద లుక్ వచ్చింది అక్కడ. అంతకుముందే తాత్కాలిక సచివాలయమే కదండి. ఏది మన సచివాలయం కట్టింది కూడా సచివాలయమే. బట్ అంతకుముందే డెవలప్ అయింది కదా గుంటూరు. హైలీ డెవలప్డ్. గుంటూరు అండ్ విజయవాడ ఏమైంది? కాకపోతే మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ పిల్లలు, నిరుద్యోగులు బయటికి పోవాల్సి వస్తుంది. అదొక్కటే మనకు లోటు తప్ప మ్యాక్సిమం డెవలప్ అయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇంతకు ముందు ప్రభుత్వం కంపెనీలు తీసుకొచ్చారు, కానీ ఈయన వచ్చిన తర్వాత అన్నింటినీ పంపించేశారు అంటున్నారు కదండి. అంటే వాళ్ళు తీసుకొచ్చి ఈయన పంపించేశారు అంటున్నారు కదా. అమ్మా ఇది ఆ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండవు. గవర్నమెంట్ అనే దానికి ఒక ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే 20 మంది పరిగెత్తుకొస్తారు. దాని గురించి 100 విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి కంపెనీలు రావడం వెళ్ళిపోవడం అని కాదు. అక్కడేదో చిన్న వాళ్ళు మనకి గవర్నమెంట్కి సంబంధించినంత వరకు ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం తప్ప గవర్నమెంట్ వచ్చి మా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళిపోండి మాకు మా స్టేట్లో ఏమొద్దని ఎప్పుడు రెడ్డి గారు ఎప్పుడు చెప్పడట్లా. ఎవరు ఏ కంపెనీ పోదు. వాళ్ళకి ఇక్కడ సోర్స్ లేదేమో. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సెస్ సరిగ్గా కట్టరు కొంతమంది, అవి కట్టలేరేమో, దానివల్ల వెళ్ళిపోతారు తప్ప అసలు వచ్చి గవర్నమెంట్ వీళ్ళు వచ్చి తీసేసి మీరు వెళ్ళిపోండి అని అలాంటిది ఏమీ లేదు. అందుకని 2024లో డన్ పెట్టుకోండి అంతే.